నిరాశ్రయులకు మాతృదేవి. పేదలకు, నిరాశ్రయులకు మాతృదేవి హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేది. సంపన్నుడైన వ్యక్తి ఒకరు తన వీలునామాలో బేలూరు మఠానికి ధనము, వస్తువులు వ్రాసినట్టు తెలిపారు. ఆ మాట వినగానే మాతృదేవి, అది సరే, అతడు పేదలకు, అనాథలకు ఏమైనా కేటాయించాడా అని అడిగారు. మాతృదేవి హృదయం వారి కోసం పరితపించేది. భవానీ తల్లి జయరాంబాటిలో ఉండేది. వృద్ధాప్యంలో అనారోగ్యంతో నానా బాధలు అనుభవిస్తున్న ఆమెను కాపాడేవారు ఎవరూ లేకపోయారు. ఆమెకు మాతృదేవే శరణ్యమయ్యారు. చివరి రోజు దాకా ఆమెను మాతృదేవే కాపాడారు. దుఃఖంతో మాతృదేవిని ఆశ్రయించిన వారు ఆహారం, గుడ్డ, డబ్బు వీటిలో ఒకటి పొందకుండా వెళ్ళింది లేదనేది అతిశయోక్తి కాదు. అంత మాత్రమే కాదు, తమను చూసుకునేవారు లేకుండా నిరాదరణకు గురి అయిన శోకతప్తులైన పేదలకు కూడా మాతృదేవి శరణాగతిని ఇచ్చారు. అదే గ్రామంలో బెనర్జీ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ ఉండేది. ఆమెకి చెవిలో క్షయవ్యాధి సోకింది. చెవి నుండి వచ్చే దుర్గంధం కారణంగా ఆమె కుటుంబం వారు ఆమెను కూడా దరిచేరనివ్వకుండా దూరంగా ఉంచేశారు. ఆమె దుర్భర దుస్థితిని విన్నారు మాతృదేవి. ఒకరోజు కోల్పారా ఆశ్రమం నుండి వచ్చిన ఒక శిష్యునితో ఈ విషయం ఆవేదనతో చెప్పారు. ఆ శిష్యుడు ఆమెను కోల్పారా ఆశ్రమానికి తీసుకెళ్లి చికిత్స చేయించగోరాడు. అది విన్న మాతృదేవి ఎంతో సంతోషించారు. వెంటనే ఆశ్రమాధ్యక్షుని నుండి అనుమతి పొందవలసిన ఆవశ్యకతను గురించి చెప్పారు మాతృదేవి. మన్నాడు ఆశ్రమాధ్యక్షుని అనుమతితో ఆమెను తీసుకెళ్లడానికి వచ్చాడు శిష్యుడు. అప్పుడు మాతృదేవి పొందిన సంతోషాన్ని ఆ శిష్యుడు తన జీవితంలో అంతదాకా ఆమెలో చూసింది లేదు. మాతృదేవి పొందిన ఆనందం వర్ణాతీతం. నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటుందో అప్పుడు తెలుసుకున్నాడు ఆ శిష్యుడు. నిరాశలకు కాదు, ఇది మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళకి సహాయం చేయడం గొప్పతనం కాదు. నిరాశలకి అంటే మనకి ఏమి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఆమె ఎంతో సేవ చేస్తుంట. అంటే ఎలాంటి వాళ్ళు, పేదవాళ్ళు, నిరాశ్రయాలకు ఎవ్వరికి ఆశ్రయం లేదు. అలాంటి వాళ్ళతో మాతృదేవి ఉప్పొంగిపోయేది అనమాట వాళ్ళ కోసం. అందుకని సంపన్నులైన వ్యక్తి ఒకడు తన వీలునామాలో రాశాడట. ఈవెన్ బేలూరు మఠానికి కొంత ధనము, వస్తువులు రాసినట్టు చేసింది. అయితే బేలూరు మఠానికి కాదు, అసలు ఆ మాట అనగానే అనుకుందంటే ఇది ఆ పేదవాళ్ళకి, అనాథలకి ఏమైనా రాసి ఉందా దాంట్లో అడిగిందంటే. అదే ఉద్దేశం. అది పేదవాళ్ళకి, అనాథలకి ఇవ్వాలని ఉండేది. ఇంతే మాధవదేవ ఎప్పుడు ప్రతిబిస్తూ ఉండేది అనమాట. అలా చూస్తే ఈ భవానీ తల్లి ఆ జయరాంపేటలో ఉండేది. అప్పుడు వృద్ధాప్యంలో అనారోగ్యంతో చాలా బాధలు పడతా ఉండేది. అప్పుడు ఈమె కాపాడేది. చివరి వరకు ఈమె చివరి రోజుల వరకు కూడా మాతృదేవి ఆమెను కాపాడారట. అలాగే వాళ్ళకి ఆహారం, బట్ట, డబ్బు ఏదైనా సరే తప్పకుండా అమర్చేసేది అనమాట. అంత మాత్రమే కాదు, తమ చూడడానికి చూసుకునే వరకు లేకుండా నిదారణ గురైనటువంటి ఎంతమందికో ఈ పేదలకు ఈ మాతృదేవి శరణాగతి ఇచ్చారట. అట్లాగే అదే గ్రామంలో ఉండేటువంటి బెనర్జీ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ ఉండేది. ఆమెకంటే చెవులో వచ్చింది ట్రై వ్యాధి. అదే నేను కొత్తగా వింటున్నా. ఇది కూడా చెవిలో ట్రై వ్యాధి వచ్చిందంట. అది చెవి నుండి వచ్చే ఆ దుర్గంధ కారణంగా ఆ కుటుంబంలో వాళ్ళు కూడా బయట పెట్టేశారు, ఆమె దూరంగా ఉంచేశారు. అప్పుడు ఆ దుర్భర పరిస్థితిని మాతృదేవి ఒకరోజు కొల్లారా అనే ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ఒక శిష్యుడితో చెప్పిందంటే ఈ విషయం. చేస్తే ఆ శిష్యుడు అన్నట్టు, అయ్యో ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ బాగు చేస్తారంటే తీసుకెళ్ళండి. వాళ్ళ పర్మిషన్ తీసుకుని అక్కడ పంపించారంట. నిజంగా ఆమె ఎంత బాధపడతా, ఎంత తీసుకెళ్తున్నందుకు ఎంతో సంతోషిస్తా అంత చూస్తే అతను ఆశ్చర్యపోయాడంటే తీసుకెళ్లేవాడు కూడా. ఆమె ఎంత నిస్వార్థ సేవ ఉంటుందా, ఇంత ప్రేమతో చూస్తాను ఆవిడని అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయాట ఆమె దృష్టిని చూసి. ఒకసారి మాతృదేవి శిష్యుడు గురుదేవుల దివ్య జీవితాన్ని శ్రీ రామకృష్ణ పుంది అనే కావ్యంగా రచించి గానం చేసిన అక్షయ్ కుమార్ సేన్ మాతృదేవికి పని మనిషి ద్వారా కొన్ని కాయగూరలు పంపించాడు. ఆ పని మనిషి రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చినందువల్ల మాతృదేవి అక్కడే ఉండి మన్నాడు వెళ్ళమన్నారు. ఆమెకు మలేరియా జ్వరం వచ్చింది. రాత్రికి జ్వరం ఉధృతమై పడకలోనే వాంతులు చేసింది. తెల్లవారి ఆమె గదికి వెళ్లిన మాతృదేవి వరుసగా వాంతులైనంతగా ఉండడం చూశారు. వెంటనే ఆమెకు సాయం అందించి ఆమె పరుపును శుభ్రం చేసి ఆ గదిని కూడా శుభ్రపరిచారు. అప్పుడు ఇంట్లో తక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. వారితో చెప్పి ఉంటే వారే శుభ్రం చేసేవారు. దానితో పాటు ఆ పని మనిషి కూడా ఎడాపెడా చివాట్లు తిని ఉండేది. వారి బారి నుండి పేదరాల్ని కాపాడడానికి వృద్ధాప్యంలో కూడా మాతృదేవి తానే ఆ పని చేశారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒకసారి మాతృదేవి గురుదేవుని జీవితాన్ని శ్రీరామకృష్ణ పంది అని ఒక పుస్తకం రాశారట. రాస్తే దాంట్లో అక్షయ్ కుమార్ సేత్ అని రాశారు.
అయితే మాతృదేవి పని మనిషి ద్వారా కొన్ని దాంట్లో మాతృదేవి పని మనిషి ద్వారా కొన్ని మాతృదేవి పంపించారు, కొన్ని కాయగూరలు పంపించారు. ఆ పని మనిషి రాత్రి అయిపోవడంతో బాగా పొద్దుపోయిందని దానివల్ల మాతృదేవి అన్నారు, అమ్మ ఇక్కడే పడుకో, పొద్దున వెళ్దు కానీ అందట. ఇంతలో ఆమెకు మలేరియా వచ్చేసిందట. ఆ రాత్రి వచ్చి జ్వరం వచ్చేసి అంత పడకలోనే వాంతులు చేసేసింది. తెల్లవారులు ఆమె గదికి వెళ్ళింది మాతృదేవి. తెల్లవారిన తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే మాతృదేవి చూస్తే వరుసగా అన్ని వాంతులు అంట, దుప్పట అంతా తడిచిపోయింది తన పక్క అంతా. అప్పుడు ఆమెకు శుభ్రంగా ఆ పరుపు అంతా శుభ్రం చేసి ఆ గది అంతా శుభ్రం పరిచింది. ఇంట్లో తక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆమె వాళ్ళని పట్టించుకోలే. భర్త చెప్పుకుంటాడు చేస్తారు, కానీ అదంతా అనవసరం అనుకుంది. ఎందుకంటే వాళ్ళు పని వాళ్ళు చెప్తే వాళ్ళు చివట్లు చెప్పుదెబ్బలు పెడుతుంటారు. అందుకని అదంతా ఎందుకు లేని ఈమె అన్ని చేసేదంట. ఆ పేదరాల్ని కాపాటలను వృద్ధాప్యంలో కూడా మాతృదేవి ఆమె చేశారు. దృష్టులకు కూడా తల్లి. మాతృదేవి సాటిలేని మాతృప్రేమ వెల్లలుగా ఎలా ప్రవహించిందో పలు రీతుల్లో చూసాం. ఆ దివ్య ప్రేమ బంధువులు, శిష్యులు, భక్తులతో ఆగలేదు. దుష్టులకు, దుశ్శీలులకు కూడా ఆమె తల్లిగా ఉన్నారు. మంచి పిల్లవాడికి నేను తల్లిని, అదెలా దుష్టునికి నేను తల్లిని, మంచి అమ్మాయికి నేను తల్లిని, అదేలా దుష్యులకు కూడా నేనే తల్లిని అనేవారు మాతృదేవి. వారి లోటుపాట్లను మాతృదేవి ఏ లోకమాత గించుకోరు. ఎలాంటి తప్పునైనా క్షమించగలిగేవారు. తాము అనుభవిస్తున్న కష్టాలను, ఆవేదనలను మనసు విప్పి చెబితే పొంగిపొర్లే ఆమె కారుణ్యం తమని కాపాడుతుంది. వారి దివ్యత్వం తమ ఆవేదనను తొలగిస్తుంది అని తప్పుదారులు పట్టినవారు స్పష్టంగా గ్రహించారు. ఇది మాతృదేవి మాతృత్వ పరిమాణంలో మరొక కోణం. సమాజ నియమాల హద్దులు ఆమె మాతృత్వం ముందు చెరిగిపోవడం ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ మాతృత్వం వికసించిన కొన్ని సంఘటనలు చూద్దాము. ఒకసారి గురుదేవుల శిష్యుడొకరు మాతృదేవితో ఒక యువ శిష్యుని దుష్ప్రవర్తన గురించి చెబుతూ అతన్ని అక్కడికి రానివ్వకూడదని విన్నవించాడు. అందుకు మాతృదేవి, నా బిడ్డ మురికిలోనో, బురదలోనో పడిపోతే అతన్ని చక్కగా శుభ్రం చేసి నా ఒడిలో తీసుకోవడం నా కర్తవ్యం అని అన్నారు. దుశ్శీలైన ఒక స్త్రీ తన పాపాలను ఎంతో పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరడానికి మాతృదేవిని ఆశ్రయించి తన పాపకృత్యాలను గురించి చెప్పి కంట తడిపెట్టింది. మాతృదేవి ఆమెను అనురాగంతో కౌగిలించుకొని, అమ్మాయి, గడిచిన కాలం గురించి కన్నీళ్లు కార్చకు. పాపం చేయాలని ప్రేరేపించే నీ మనసు పోకడను అరికట్టాలి, జయించాలని చెప్తూ ఆమెకు మంత్రదీక్ష కూడా ప్రసాదించి పంపారు. మాధవి చాలా చాలా ప్రేమగా ఉంటుందంట. కనుక ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఆమె అనాథలకి, ఆశ్రితం లేని వాళ్ళకి చెప్పడమే కాకుండా చాలా దుష్టులకు కూడా చేసింది. దుష్టులు చెడ్డవాళ్ళకి కూడా ఆమె తల్లిగానే ఉండేదట. మంచి పిల్లవాడికి నేను తల్లిని, అలాగే మంచి దుష్టుని కూడా నేను తల్లినే అందట. మంచి అమ్మాయికి నేను తల్లిని, అదే దుశ్శీలకు కూడా నేనే తల్లినేని అనేవారట మాత. అందుకని వారి లోటుపాట్లను ఒక లోకమాత ఒక్కటే వ్యవహరించుకోదు. ఎలాంటి తప్పునైనా క్షమించగలిగేవారు మాత అన్నమాట. తాము అనుభవిస్తున్న కష్టాలకు ఆవేదనకు మనసు ఇప్పి చెప్తే పొంగిపొరలే ఆమె కారుణ్యం తమను కాపాడుతుంది. అందుకని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఏం బాధపడిపోయేదట. మాతృత్వ పరిమాణం. ఎందుకంటే తనలో మాతృత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని తల్లిగాని చూసేదామె. సమాధిని వాళ్ళ హద్దులకు ఆ మాతృత్వం ముందు చెరిపోయి, ఆ హద్దులు లిమిట్లు ఏమి లేవు. ఎక్కడ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా దుశ్శీలు చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళని కూడా తన దగ్గర తీసుకుని మాతృదేవి ప్రేమించేసరికి వాళ్ళు దుశ్శీలు కూడా సస్యలు అయిపోతారు అనమాట. మంచి గుణం వాళ్ళు అయిపోతారు ఇక్కడ ఎందుకంటే అట్లా ఒకసారి గురుదేవులు శిష్యుడు ఒకడు మాతృదేవితో ఒక యువ శిష్యుని అంత దుష్ట ప్రవర్తన కూడా చెబుతూ అతన్ని అక్కడ తీసుకొచ్చాడు. అక్కడికి రానివద్దని విన్నవించాం. వీడు చాలా దుష్టుడు, వీడు లాంటి వాళ్ళ మన దగ్గర తెచ్చుకోకూడదు అని చెప్పిందట. మాధవి, నా బిడ్డ మురికిలోనో బురదలోనో పడితే అతన్ని చక్కగా శుభ్రం చేసి నా ఒడిలో తీసుకుంటే నా కర్తవ్యం, అంతేగాని వద్దు అని అనొద్దు నువ్వు అని చెప్పి అందట ఆవిడ. అట్లాగే దుశ్శీలైన ఒక స్త్రీ తన పాపాలకు ఎంతో పశ్చాత్తాపం చెంది క్షమాపణ కొనుక్కోవడానికి మాధవ దగ్గరికి వస్తే కూడా ఆ పాపకృత్యాలన్నీ కూడా చెప్తే కంట తడిపెట్టి మాధవి ఆమె చాలా అనురాగంతో, అమ్మ నేను చాలా దుశ్శీలం, కానీ నాకు మంచి గుణాలే లేవు, నేను నా చెడ్డ పనులు, దానివల్ల నేను ఇట్లా నాశనం అయ్యాను అట్లా అని చెప్పుకుంటే ఏం కాదు, నువ్వు తగ్గిపోతాయి నువ్వురా అని ఏడు చేసేసి ఆమె దగ్గరికి పిలిచి ఆమె ఎంతో ప్రేమ చేస్తే ఆమె కన్నీళ్లు కాదు, నువ్వు ఏడవక అని చెప్పి, పాపం చేయాలి నువ్వేం చేసింది కాదు, అది నీ మనసు పోవటం అది అని చెప్పేసి ఆమె దగ్గర తీసుకుంటే ఆమె తీసుకుని మంత్రదీక్ష ఇచ్చిందట ఆమె. అలాంటి ఆవిడ మాతృదేవి.
మాతృదేవి శిష్యుడైన ఒక యువకుడు అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చేవాడు. అతడు తన గ్రామంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తూ వచ్చాడు. అతడికి ఒక వితంతువుతో సంబంధం ఏర్పడింది. అందువల్ల అతన్ని అక్కడికి అనుమతించరాదని పలువురు మాతృదేవికి విన్నవించారు. ఆ యువకుడి దుష్ప్రవర్తనకు మాతృదేవి ఎంతో బాధపడ్డారు. కానీ వారందరూ చెప్పినవన్నీ మాతృదేవి స్వీకరించలేకపోయారు. అత్యంత ఆవేదనతో నేను అతడి తల్లిని నా దగ్గరికి రావద్దని నేను ఎలా వారించగలను? అలాంటి మాటలు నా నోటి నుండి ఎన్నడూ రావని చెప్పేశారు. ఆ యువకుడు మాతృదేవి దర్శనానికే వస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆ వితంతువును కూడా తనతో పాటు తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి జీవితం దారి తప్పించినందుకు ఆమెను చీదరించుకున్నారు. కానీ ఇతర స్త్రీల పట్ల చూపించే అదే ప్రేమను ఆమె పట్ల కూడా చూపించారు శారదమ్మ. అది ఎంత అంటే మాతృదేవి చాలా శిశువైనటువంటి ఒక యువకుడు అంటే ఎప్పుడెప్పుడు ఆ మాతృదేవి దగ్గరికి వస్తూనే ఉండేవాడు. వస్తూ వస్తూ అట్లా ఇట్లా తన గ్రామంలో సంఘం ఏర్పరచుకునే కారణాల వల్ల వితంతు సంబంధం ఏర్పరచుకున్నాడంట. అందువల్ల అందరు కూడా చిచ్చి ఇలాంటి వాడిని మనం రానివ్వకూడదు, వీడు చాలా దుష్ప్రవర్తన, వద్దు రావద్దు అని అనుకునేవారు. కానీ ఆ మాతృదేవి ఊరుకునేవారు కాదు. బాధపడ్డారు, అయ్యో ఏంటి ఇట్లా అంటున్నారు వీళ్ళు. కానీ వారందరూ చెప్పిన మాటలంతా ఆమె వినలేదు. ఇంకోకుండా అత్యంత ఆవేదన చాలా బాధపడిపోయి, అతను కూడా నా కొడుకే కదా, నేను కూడా అతని తల్లినే కదా అని దగ్గరికి రావద్దు, నన్ను ఎవరు అన్నా కూడా ఊరుకునేది కాదట. అలాంటి మాటలు నాకు రాకూడదు రాకూడదు అని చెప్పేసి ఆయన అతను ఇవ్వకండి మాతృదేవి దర్శనానికి వస్తూనే ఉన్నాడట. ఆ రోజు ఒక వితంతుని కూడా ఎమ్మడబెట్టుకుని మరీ వచ్చాట. ఆయన వ్యక్తి జీవితం ఆ దారి తప్పిందుకు ఆమెను చేదరించుకున్నారు. కానీ ఇతర స్త్రీల వద్ద చూపించే ఆ ప్రేమ, అతను ఆ అమ్మాయిని ఎందుకో చేరదీశాడు, కారణాలు తీసుకోలేదు. మిగిలిన వాళ్ళ స్త్రీలందరినీ కూడా ఎంతో ప్రేమగా చూసేవట. అది చూడమని చెప్పి అమ్మ చెప్పేది అనమాట వాళ్ళకి. పద్మ వినోద్ చరిత్ర హృదయాన్ని స్పందింప చేస్తుంది. అతడి అసలు పేరు వినోద్ బిహారీ సోమ్. యువకుడైన అతను చదువు పూర్తి చేసి నాటక రంగంలో ప్రవేశించాడు. ఎలాగో తాగుడుకు అలవాటు పడిన అతడి జీవితం పతనమవసాగింది. స్వామి శారదానంద అవ్యాజ ప్రేమపూరిత హృదయంలో అతడికి కాస్త చోటు లభించింది. మెల్లమెల్లగా అతనికి స్వామికి సన్నిహితుడయ్యాడు. ఆయనను మిత్రమా అని పిలిచేవాడు. నాటకం ముగించి అతని ఇంటికి తిరిగి రావడానికి అర్ధరాత్రి దాటిపోయేది. తాగి తడబడుతూ అతడు ఉద్బోధం దాటి వెళ్ళేటప్పుడు మిత్రమా ఓ మిత్రమా అంటూ స్వామివారిని మరీ మరీ పిలిచేవాడు. కానీ తలుపు తెరిస్తే మాతృదేవికి నిద్రాభంగం కలుగుతుందని అతడు ఎంతగో అరిచినా తలుపులు తెరవద్దని స్వామి ముందే హెచ్చరించి ఉన్నారు. అతడు కూడా కొంతసేపు వేచి ఉండి తర్వాత వెళ్ళిపోయేవాడు. ఒక రోజు రాత్రి అతడికి ఏమి తోచిందో తెలియదు. మిత్రుని పిలిచే ప్రయోజనం లేదని నిర్ణయించుకొని పాఠమూలంగా దీనంగా మాతృదేవిని పిలవసాగాడు. కరుణాసాగరం, నా తల్లి లేచి తలుపులు తీయవమ్మా, చీకటిలో ఏదీ తెలియక హృదయం ఆరాటపడడం ఎరుగవా? ఉద్వేగంతో బిగ్గర స్వరంతో ఎన్నిసార్లు పిలిచాను. కరుణాసాగర్ మనసున్న ఇప్పుడు అది ఎందుకు కరగదు? బిడ్డలను వెలుపలే వదిలేసి నువ్వు మాత్రం నిద్రించవచ్చా? అమ్మా అమ్మా అంటూ అరిచి అరిచి అలసిపోయాను నా తల్లి. రాగం తాళం పల్లవి అంటూ శృతి చేర్చిన గానం చేసి ఎన్నిసార్లు పిలిచినా నీ నిద్ర పోనంటుందే. క్రీడలలో మునిగి తేలుతూ రోజూ కాలం వృధా చేస్తున్నాను అని అనుకున్నావో ఏమో, ముఖాన్ని తిప్పుకున్నావో ఏమో, ఒకసారి నీ కడగంటి చూపుతో కరుణాపూరితంగా చూశావంటే మళ్ళీ క్రీడలో మునగను, నిన్ను వదిలి ఇక వెళ్ళను. చెడులదారులు పట్టిన నాలాంటి బిడ్డలకు భారమును కూడా ప్రేమ స్వరూపమైన నా తల్లి నువ్వుగాక మరెవరు భరిస్తారు అని పాడాడు వినోద్. చాలా గొప్ప పాట పాడాడు. అది పద్మ వినోద్ అంట కదమ్మా. పద్మ వినోద చరిత్ర హృదయాన్ని, అంటే పద్మ వినోద్ అంట అతని పేరు, హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఎట్లా అతనికి అసలు పేరు వినోద్ బిహారీ సోమ్ అంట. యువకుడైన అతను చదువు పూర్తి చేసుకుని నాటక రంగంలో ప్రవేశించాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవేశం ఉంటుంది కదా, నాటకాలు అంటే ఇష్టం అయి ఉండొచ్చింది. ఎలాగో ఆ నాటకంలో ఉంటూ కూడా ఎలాగో తాగుడుకు అలవాటు పడ్డాడు. అతని జీవితం అంతా కూడా అట్లా పతనం వేసాడు. ఎందుకంటే తాగడం. స్వామి శారదానంద మొత్తం ఎక్కువ అభ్యాస ప్రేమ ఉండేది. కుదురున అతనికి కాస్త చోటు లభించింది. మెల్లిగా అతను చాలా ప్రేమగా చూసేవాడు. మెల్లమెల్లగా అతను స్వామికి సన్నిధుడయ్యాడు శారదానందకి. ఆయన మిత్రమా అని పిలిచేవాడట. నాటకం ముగించి అతను ఇంటికి తిరిగి రావడానికి అర్ధరాత్రి దాటిపోయేదట. తాగి తడబడుతూ ఉద్బోధం దాటి వెళ్ళేటప్పుడు మిత్రమా ఓ మిత్రమా అంటూ స్వామిని మరీ మరీ పిలిచేవాడు. కానీ తలుపు తెరిస్తే మాతృదేవి నిద్రాభంగం అయిపోతుందేమో, లేచి మాట్లాడతాడు కదా అని చెప్పేసి కలుగుతుందని అతను అరిచినా కూడా తలుపులు తెరవద్దని స్వామి ముందే హెచ్చరించాడు.
అతను కూడా కొంతసేపు ఉండి వేచి ఉండి తర్వాత వెళ్ళిపోయేవాడు. ఒకరోజు రాత్రికి అది ఏమి తోచిందో ఏమో తెలియదు కానీ మిత్రుడు పిలిచిన ప్రయోజనం లేకపోతే అతను నిర్ణయించుకున్నాడు ఇక ఎవరు వీళ్ళు పిలవట్లేదు, పిలిచినా పలకట్లేదు వీళ్ళు అని ఒక పాట మొదలు పెట్టాడంట. మామూలుగా దీనంగానే మాతృదేవుని పిలవసాగాడు అనమాట. కరుణాసాగరం నా తల్లి తెచి తలుపు తీయవమ్మ, చీకటిలో ఏదీ తెలియక హృదయం ఆరాట పడుతుందని ఎరగవా తల్లి. ఉద్వేగంతో బిగ్గర స్వరంతో ఎన్నోసార్లు నేను పిలిచాను, కరుణాసాగరంగా మనసున్నా ఇప్పుడు ఎందుకు అది కరగదమ్మా. బిడ్డను వెలుపలి వదిలేసి నువ్వు మాత్రం నిద్రించవచ్చా అమ్మా అమ్మా అంటూ అరచి కలిసిపోయింది నా తల్లి. రాగం తాళం పల్లవిను అంటూ శృతి చేర్చి గానం చేసి ఎన్నిసార్లు పిలవాలి, ఎన్నిసార్లు పిలిచినా నీ పోనంటుందే అమ్మా. క్రీడల్లో మునిగి మునిగి తేలుతూ రోజు కాలం వృధా చేస్తున్నాను. క్రీడల్లో మునిగన అని అనుకోవచ్చునో ఏమో, ముఖాన్ని తిప్పుకున్నావో ఏమో, ఒకసారి నీ కడగంటి చూపుతో మళ్ళీ కరుణాపూరితంగా చూసావంటే మళ్ళీ క్రీడల మునగన నిన్ను వదిలిక వెళ్ళను. చెడుదారులు పట్టిన నాలాంటి బిడ్డల భారం కూడా ప్రేమ స్వరూపమైన నా తల్లి నువ్వుగాక మరెవరు భరిస్తారు అని పాడాడు. అబ్బా, ఉద్వేగంతో పాడాట. ఆ విధంగా ఉద్వేగంతో వినోద్ పాడి ముగించటము, మేడ మీద మాతృదేవి గది కిటికీ తలుపులు తెరుచుకోవడము ఒకేసారి జరిగాయి. వినోద్ మేడవైపు చూడగా కరుణాపూరిత నయనాలతో మాతృదేవి నిలబడి ఉండడం కనపడింది. మాతృదేవిని చూడగానే ఉద్వేగంతో మాటలు తడబడగా, అమ్మా నా తల్లి తీసేశావా, ఈ తనయుని పిలుపులు నీకు వినబడిందా తల్లి, ఇదిగో నా నమస్కారం స్వీకరించు అంటూ దారి మీద పడి దొర్లసాగాడు. అక్కడి దుమ్మును ధూళిని మాతృదేవి పాదధూళిగా భావించి దానిని తల మీద కూడా ఉంచుకున్నాడు. తర్వాత మళ్ళీ మనసా అమ్మను జాగ్రత్తగా నీ హృదయంలో పదులపరుచుకో, నువ్వు మాత్రం ఆమెను చూసుకో, మరెవరిని అక్కడికి వదలకు అంటూ ఉత్సాహంగా పాడాడు. తర్వాత మాతృదేవిని చూస్తూ నేను మాత్రం ఆమెను చూశాను, నా మిత్రుడు చూడకుండా ఉండని అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు. అట్లా ఉద్వేగంతో పాట పాడాడు. ఆ పాట పాడుతుంటే వచ్చేసరికి మేడ నుంచి మాతృదేవి వినపడింది. మాతృదేవికి ఎలా మాటలు వినపడతాయి. వెంటనే కిటికీ తలుపు తెచ్చుకుందట. ఒక్కసారి చూసిందట. ఆ వినోద్ మేడ వైపు చూసాట. కరుణాపడి ఎంతో దయతోటి అమ్మని చూస్తూ ఒంటరి కనపడిపోయింది. వెంటనే ఎంతో ఉద్వేగంతో మాటలు తడబడుతుంటే, అమ్మా అమ్మా నా తల్లి తీసావా, ఈ తండ్రి పేరు విన్నావా, వినపడిందా అమ్మ నీకు, ఇదిగో నీకు నమస్కారం అంటూ స్వీకరించమ్మా అంటూ దారి మీద కిందే అక్కడ ఎక్కడ నుంచున్నాడు అక్కడే కింద పడి దొరలసాగడం మొదలెట్టాడు. అక్కడ దుమ్మంతా చూసుకుని ఆ దుమ్ము మాతృదేవి పాదుడిగా అనుకుని తల మీద కూడా వేసుకున్నాడట. తర్వాత మళ్ళీ అన్నా అంట, మనసా అమ్మను జాగ్రత్తగా నీ హృదయంలో పలవరించుకో, నువ్వు మాత్రం ఆమెను చూసుకో, మరెవరి అక్కడే వదలకు అంటూ ఇంకా ఉత్సాహంగా పాడాడు. తర్వాత మాతృదేవి చూస్తూనే నేను మాత్రం ఆమెను చూశాను, నా మిత్రుడు చూడకుండా ఉండని అని పాడుకున్నాడు. అమ్మాయి నేనైతే నా కోరిక తీరింది, నేను మాత్రం అమ్మను చూడగలిగాను, నా మిత్రుడు నా సంగతి తెలుసుకుంటా ఉంటుంటే బాగుంటుంది అని పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాట. మన్నాటి హృదయ మాతృదేవి వినోదుని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కూడా అతను ఎప్పుడైనా ఇలా అమ్మ అంటూ పిలిస్తే అది అర్ధరాత్రి అయినా లేచి మాతృదేవి కిటికీ తెరిచి అతన్ని ఆశీర్వదించేవారు. దానిని ఒక వ్యక్తి వారించినప్పుడు, అదిగో చూడు అతడు కూడా నా తనయుడే, అతని దీనాలాపన విని నేను ఉదాసీనంగా ఉండలేనని చెప్పేశారు. కానీ అంతలో తాగుడు శృతిమించి అతడు అవసాన దశకు చేరుకున్నాడు. హఠాత్తుగా జీర్ణకోశం ఉబ్బిపోయి ఆసుపత్రిలో చేరారు. మాతృదేవి అతడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. తుడిగడియలు సమీపించినప్పుడు అతడు శ్రీరామకృష్ణ కథామృతం చదవమన్నాడు. అది వింటూనే గురుదేవుల పవిత్ర నామాన్ని ఉచ్చరించి ప్రాణాలు వదిలాడు. ఈ విషయం విన్న మాతృదేవి కన్నీళ్లు కారుస్తూ, అతను కూడా గురుదేవుల తనయుడే కదా, ఇన్ని రోజులు బురదలో డొల్లాడాడు, ఇప్పుడు తనకు చెందిన స్థానమైన అతని ఒడిలో చేరిపోయాడు అన్నారు శారదమ్మ. అది మాతృదేవి చాలా బాధపడేది. ఆయన వివరాలని అడుగు తెలుసుకుంటా ఉండేదట. ఎంత అర్ధరాత్రి అయినా సరే గిరిజ స్వప్నం వస్తాడేమో చూస్తూ ఉండేదట. ఆఖరికి ఆయన మొత్తం మీద తాగుడు ఎక్కువైపోయి బాగా అవసాన దశకి వెళ్ళిపోయాడు. హఠాత్తుగా జీర్ణ కోసం అంతా అబ్బిపోయింది. ఆసుపత్రిలో చేరాడట. అప్పుడు కూడా ఆమె అప్పుడు ఆరోగ్య విషయం అతను ఎలా ఉన్నాడు చూసిరండి, అలా ఉన్నాడు కడుక్కుంటూ ఉండేదట. ఆయనకి చివరికి ఆయన రామకృష్ణ పరమహంస కథామృతం చదవమన్నారు చెప్పారంట. అది చదువుతూనే ఉన్నా అంటే చదువుతూనే అతను చనిపోయాడట చివరిగా.
ఇంకా అది ఈమెకి చాలా బాధ అనిపించింది. ఆ రకంగా మాతృదేవి అతను ఆదుకుందనమాట. కులమతాలకు అతీతమైన మాతృత్వం. మాతృదేవి మాతృత్వం ఒకవైపు దుశ్చరితలకు, చెడుదారులకు పట్టిన వారిని ఆదరించింది. మరొక వైపు కులమత భేదాలకు అతీతంగా అందరి పట్ల సమగ్రంగా ప్రసరించింది. ఆ కాలంలో కుల కట్టుబాట్లను గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న సంఘటన చూస్తే చాలు. మాతృదేవి ఇంట్లో ఒకసారి జగద్ధాత్రి పూజ జరిగినప్పుడు ఊరి పెద్దలు అనేకులు ఆ పూజలో పాల్గొన్నారు. మాతృదేవి సోదరుడైన కాళీ అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నాడు. అప్పుడు బ్రాహ్మణేతరుడైన సాధువు ఒకరు హోమప్రసాదాన్ని కాళీ నెత్తి మీద బొట్టుగా పెట్టాడు. అంతే. ఆ చర్యకు కుల కట్టుబాటును అతిక్రమించిన చర్యగా భావించి అక్కడ సమాసమైన బ్రాహ్మణులందరూ కోపంతో వెళ్ళిపోయారు. మాతృదేవి ఎంత బ్రతిమాలినా ప్రయోజనం లేకపోయింది. వారు వెళ్ళిపోవడం మాత్రమే కాదు, కట్టులో లోకమాత బాటను అతిక్రమించినందుకు మాతృదేవిని ఇంటికి 20 రూపాయల జరిమానా కూడా విధించారు. కానీ వీటన్నిటి మూలంగా మాతృదేవి మాతృత్వ భావనకు ఆటంకం ఏర్పడిందా అంటే లేదు. ఆ సమాజం ఎవరిని నిమ్నజాతి వారిని బ్రాహ్మణుల సమక్షంలోకి రాకూడదని నిరోధించిందో వారికి కూడా మాతృదేవి వద్ద స్థానం ఉండేది. వారి ఇంటికి వారిని ఇంటికి ఆహ్వానించి తాము భోజనం చేసిన పళ్ళెం నుండి ఆహారం ఇచ్చేవారు. ఆ తర్వాత చేతులు కూడా కడుక్కోకుండా మళ్ళీ భోజనం చేసేవారు. బ్రాహ్మణేతరుడైన తమ శిష్యుడొకడు వండిన ఆహారాన్ని గురుదేవులు నివేదించి తాము కూడా దానిని తిన్నారు. అంతేకాదు, మాతృదేవి పినతండ్రి అయిన నీలమాధవ్ శవవాహులలో ఒక వ్యక్తి బ్రాహ్మణేతరుడు. ఆ బ్రాహ్మణుని శవాన్ని నిమ్నజాతి వ్యక్తి మోయడమో అనే సమస్య తలెత్తింది. వెంటనే మాతృదేవి, నిమ్నజాతి వాడా, భక్తులలో ఎవ్వరూ అలా లేదు, భక్తులు ఏ జాతికి చెందినవారు కారు అంటూ సమస్యను పరిష్కరించారు. ఆ రోజుల్లో, అందులోనూ కుగ్రామంలో, ఇటువంటి వాటిని గొప్ప సంస్కర్తకు కూడా ఊహించలేదు. మీ ఫోన్ మ్యూట్కి వెళ్ళిపోయింది. ఓకే. కులమతాలకు అతీతం అంటే కులాన్ని ఫలానా కులం, ఈ కులం వాళ్ళకి ఎక్కువ చూడాలి, ఆ కులం వాళ్ళకి ఎక్కువ చూడాలని ఆమెకు ఉండేది కాదు. అది అసలు ఎట్లా అంటే ఆమె మాతృత్వం అది ఎవరినైనా చెడుదారులు పట్టించడం కూడా చూసుకునేది. అదంతా అలాంటి రోజుల్లో, ఆ రోజుల్లో కట్టుబాట్లు ఎక్కువ ఉండేవి కులాల్లో. వీళ్ళు వాళ్ళని బ్రాహ్మణులు ఎక్కువ పూజ చేయాలి, వేరే వాళ్ళు పూజ చేయకూడదు, వేరే వాళ్ళు పూజ చేస్తే ప్రసాదం తినకూడదు, ఇలాంటివన్నీ ఉండేవి. ఆ సంఘటన చూస్తూనే చాలు మాతృదేవి కోపం వచ్చేది. కానీ ఒకసారి అట్లా మాతృదేవి ఇంట్లోనే ఒక జగద్ధాత్రి పూజ జరుగుతున్నప్పుడు పూజలో పాల్గొన్నారు చాలా మంది వచ్చి. కానీ వాని సోదరుడైన కాళీ అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నాడు. అప్పుడు పంచిపెట్టినప్పుడు ఒక సాధువు అంటే తమ హోమ ప్రసాదాన్ని కాళీ నెత్తి మీద బొట్టు దిద్దాడట. హోమ ప్రసాదాన్ని కాళీ నెత్తి మీద ఒక బొట్టుగా దిద్దాడు. అంతే. ఆ చర్య కొలకట్టుబాటు సరిగా భావించి అక్కడి నుంచి అందరూ కూడా అట్లా ఎందుకు చేశారు అని బ్రాహ్మణులు అందరూ కోపం వచ్చిపోయిందట. మాతృదేవి ప్రయోజనం ఎంత చెప్పినా ఏం లేదు వాళ్ళు. మాతృదేవి అంటే కట్టు మాటలు ఇవన్నీ అతిక్రమించింది. ఇంటికి 20,000 ఇంకా పైగానంట, ఇంటికి 20 రూపాయల జరిమానా కూడా వేశారట. కానీ వీటన్నిటికీ మూలంగా మాతృదేవి మాతృత్వం మామూలుగా ఆటంకం ఏర్పడిందంటే లేదు. దీనివల్ల ఏమైనా ఆటంకం వచ్చిందా అంటే లేదు. అందరూ కూడా తర్వాతగా ఈ సమాజం ఎవరిని నిమ్న జాతి వారిని, బ్రాహ్మణులని అనే మాట లేకుండా చేసిందమ్మ. నిమ్న జాతి అంటే తక్కువ జాతి వాడని, బ్రాహ్మణులకి రాకూడదని, అలాంటి ఎన్ని పద్ధతులు లేవని శుభ్రంగా అమ్మ అలాంటి స్థానం లేదని చెప్పేసింది. వారిని ఇంటికి ఆహ్వానించి, అందరు నిమ్న జాతి వాళ్ళని కూడా ఇంటికి ఆహ్వానించేది. తాము భోజనం చేసిన పళ్ళెం నుంచి ఆహారం తను చేసే దాంట్లో నుంచి వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళ చేతుల్లోంచి పెట్టేసింది, తను తినేది అనమాట. అప్పుడు ఒకసారి మళ్ళీ భోజనం చేశారు. బ్రాహ్మణేతరుడైన ఒక స్త్రీడు అంటే బ్రాహ్మణుడు కానివాడు అతను వచ్చి వండిన ఆహారాన్ని గురుదేవులకి పెట్టేసేది. దాన్ని తను తినేది, తను అందరికీ పెట్టేది. అప్పుడు ఒకసారి అంటే అతను పెంతండి అంటే నీలమాధవను శవహాకులు అంటే శవాన్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండేవాడట. బ్రాహ్మణుడి శవాన్ని నిమ్న జాతి వాడు మోయడం అనే సమస్య తలెత్తింది. వెంటనే మాతృదేవి చెప్పిందంట, నిమ్న జాతి వాడా, ఎవరా నిమ్న జాతి వాడు? భక్తుల్లో ఎవరు అలాంటి వాళ్ళు లేరు, అసలు నిమ్న జాతి వాళ్ళు అంటూ లేరు, భక్తులందరూ ఒక జాతికి చెందిన వాళ్ళే అని చెప్పేదట. అంటూ ఆ సమస్యను పరిష్కరించేసింది. ఆ రోజుల్లో అందరూ కుగ్రామాల్లో చాలా ఉండేవి అన్నమాట ఇట్లాంటివన్నీ. చాలా పట్టుదలలు ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉన్నాయనుకోండి, అంటరాని వాళ్ళని అదని ఇదని ఉండేది.
కానీ అలాంటి సంస్కృతులు ఎవరు కూడా చేయలేని పని అమ్మ చేసిందట. అంటరాని వారు అంటూ పరిగణింపబడిన వారిని కూడా మాతృదేవి పవిత్ర ప్రేమ తన ఒడిలోకి చేర్చుకుంది. జయరాం బాటిలో ఒక పాకివాడు మాతృదేవి అవ్యాజ ప్రేమ పట్ల ఆకర్షితుడై అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చేవాడు. ఒకసారి అతడు నీళ్లకుండకు కింద ఉంచే కుదుర్లను తయారు చేసి కొన్నింటిని తీసుకొచ్చాడు. వాటిని ఇంటి వసారులో ఉంచమన్నారు మాతృదేవి. వసారులకు వచ్చిన అతన్ని సురబాల చూసింది. అంతే గయ్యి నరుస్తూ గందరగోళం సృష్టించింది. మాతృదేవి వెంటనే సురబాలను మందలించి అతడికి తినుబండారాలిచ్చి ప్రేమగా సాగనంపారు. మాతృదేవి ఇటువంటి చర్యలు ఆ కాల బ్రాహ్మణ సమాజంలో ఆచార విరుద్ధమైనవి. శాస్త్ర సంప్రదాయం పట్ల గల ద్వేషం వల్లనో ఏదో విప్లవం లేవదీయాలనే ఉద్దేశంతోనూ మాతృదేవి వీటిని చేయలేదు. మాతృత్వ భావన కారణంగా మాత్రమే ఆమెకు కూడా తెలియకుండా అవి జరిగాయి. జయరాం బాటిలో మాతృదేవికి ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ఒక గ్రామంలోని మహమ్మదీయులు కూడా కూలీలుగా నియమించారు. వారందరూ పట్టుపురుగులు పెంచుతూ బాగానే జీవిస్తున్నారు. కానీ ఆంగ్లేయుల పోటీ వల్ల తమ వృత్తిని కోల్పోయి చివరకు గత్యంతరం లేక బందిపోటు దొంగలుగా తయారయ్యారు. అలాంటి వారిని కూలీలుగా నియమించడం ప్రజలలో సంచలనం ఏర్పరిచింది. కానీ మాతృదేవి దానిని లెక్క చేయలేదు. కాలక్రమంలో మాతృదేవి దివ్య ప్రేమ పట్ల ఆకర్షితులై వారు కూడా భక్తులుగా మారారు. వారిలో ఒకడు ఒకరోజు కొన్ని అరటిపండ్లు తీసుకువచ్చి మాతృదేవికి ఇస్తూ, అమ్మ వీటి నేను గురుదేవుల కోసం తీసుకున్నాను. ఆయనకి నైవేద్యం చేస్తారా అని అడిగాడు. అతడి ప్రేమతో తెచ్చిన అరటిపళ్ళను మాతృదేవి సంతోషంగా తీసుకున్నారు. అప్పుడు పక్కనే ఉన్న భక్తురాలు ఒక ఆమె, అమ్మ ఈ దొంగ తెచ్చింది గురుదేవులకు నైవేద్యం చేయడానికి తీసుకున్నారే అని అడిగింది. అందుకు మాతృదేవి ప్రశాంతంగా, దొంగ ఎవడో మంచివాడు ఎవడో నాకు తెలుసు. తప్పు చేయడం మానవ స్వభావం. కానీ తప్పు చేసిన వారిని కూడా సరైన దారి మళ్లించడం ఎంతమందికి సాధ్యమా అని అడిగారు మాతృదేవి. అది చూసా, అంటరాని వాళ్ళంటూ అసలు పరిణించడం లేదు అమ్మకి. వీళ్ళు అంటరాని వాళ్ళు అంటరాని అనే మాటే తనకు లేదనమాట. వాళ్ళ అట్లాంటి వాళ్ళని కూడా తన పవిత్ర ఒళ్ళో చేర్చుకునేది. అట్లాగే జయరాంపేటలో ఉన్నట్టు ఒక పాకివాడు మాతృదేవికి చాలా ప్రేమతో ఉండేవాట. అప్పుడప్పుడు ఆ మాతృదేవి దర్శనార్థం వచ్చేవాడు. ఒకసారి నీళ్ళ కుండల కింద ఉంచే కుదుళ్ళు ఉంటాయి కదా, నీళ్ళ కుండలు పెట్టి కింద కుదుళ్ళు ఏంటో అంటారు వాటిని, కుదుళ్ళు. ఆ కింద తీసుకుని అవి తయారు చేసుకునేవాడు పాపం. అవి తెచ్చేవాట. అవి తెచ్చారు వరండా వసారాలో ఉంచమందట మాతృదేవి. సర్లే అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టేసరికి ఆ సురబాల చూసిందట. ఆ సురబాల చూసి మరదలు తమ్ముడు భార్య సురబాల అంటే ఆమె చూసి పెద్ద అరిసిందంట పట్టుకుని, నువ్వు ఎక్కుతావా పైకి వచ్చి ఒకటి పెడతావా అని చెప్పేసి అంత గందరగోళం చూడు. అప్పుడు మాతృదేవి వెళ్ళి చెప్పిందంట, ఆమెను మందరించి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి కోపడి తినుబండారాలు కూడా ఇచ్చి ప్రేమగా అతను పంచిందంట. అట్లాగే మాతృదేవి ఎన్నోసార్లు ఈ రకంగా చూసింది. బ్రాహ్మణ సమాజంలో ఆచార విషయం చాలా ఉండేవి. శాస్త్ర సంప్రదాయం పట్ల ద్వేషం వల్ల ఏదో విప్లవం లేవది ఉద్దేశం మాతృదేవి లేదు. కానీ కొన్ని మాతృత్వం దొరక అందరినీ ప్రేమించేది మా జయరాంపేటలో. మాతృదేవికి ఇల్లు నిర్మిస్తున్నప్పుడు పక్క గ్రామంలో వచ్చి మహమ్మదీయులను కూడా కూలీలుగా పెట్టుకునేవారట. వారందరూ పట్టుపురుగులు పెంచుతూ ఉండేవారట. ఆ రోజుల్లో ఈ ఆంగ్లేయుల పరిపాలన ఉంది కదా, అప్పుడే పోయింది కదా. అందుకని ఆ వృత్తులన్నీ పోగొట్టుకుని గత్యంతరం లేక కొంతమంది బందిపోట్లుగా ఉండేవారు. కొంతమంది ఆ బందిపోట్లుగా ఉంటే ఇలాంటి వారిని కూలీలుగా నియమించారట. గ్రామంలో సంచలనం ఏర్పరిచారు. అమ్మో ఇలాంటి వాళ్ళని లోపల రానికూడదు, వాళ్ళు బందిపోట్లు అది. కానీ మాతృదేవి వాళ్ళని లెక్క చేసేది కాదు. వాళ్ళందరినీ వాళ్ళ దివ్య ప్రేమతోటి వాళ్ళు ఆ దొంగలంతా కూడా మార్చేసింది అనమాట. అలాగే వారిలో ఒకరోజు కొన్ని అరటిపండ్లను తీసుకొచ్చారట. కొన్ని అరటిపండ్లు తీసుకొచ్చి మాతృదేవికి ఇస్తూ, అమ్మ వీటిని నేను గురుదేవుల కోసం తీసుకొచ్చాను అన్నారట. ఆయన నైవేద్యం చేస్తారా అని అడిగారట. అతడు ప్రేమతో తెచ్చిన అరటిపండ్లను మాతృదేవి తప్పకుండా అని చెప్పేసి సంతోషంగా తీసుకున్నారు. అప్పుడు పక్కనే ఉన్నట్టు భక్తురాలు అందంట, అమ్మ ఏంటి ఆ దొంగ తెచ్చిన గురుదేవులు పెడతావా నైవేద్యం ఏంటమ్మా అని అడిగిందని. అందు మాతృదేవి ప్రశాంతంగా, దొంగ ఎవరో మంచివాడెవరో నాకు తెలుసు అనే, తప్పు చేయడం మానవ ధర్మం, కానీ తప్పు చేసిన వారిని కూడా సరైన దానికి మళ్లించడం ఎంతమందికి తెలుస్తుంది అని ఆవిడ అందట.